మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. ఈ నువ్వులు ఎంత అద్భుతమైనటువంటి, ఇప్పుడు ప్రతి ఒక్క క్యాన్సర్ పేషెంట్కి నా దగ్గరికి వచ్చే వాళ్ళకు వారానికి ఒక్కసారి నువ్వుల లడ్డు తినండి అని చెప్తే 6 వారాల్లోనే వాళ్ళ క్యాన్సర్ కూడాను ఉపశమనం కావడం మొదలుపెట్టింది. అది ఎన్ని క్యాన్సర్ పేషెంట్లో నాకు లెక్కలేదు. ఇప్పుడు బ్లడ్ క్యాన్సరు, బోన్ క్యాన్సరు, లంగ్ క్యాన్సరు, గర్భకోశం క్యాన్సరు, ఈ క్యాన్సరు, ఆ క్యాన్సర్, ఏదేదో పేర్లు 30 రకాల క్యాన్సర్లు పేర్లు పెట్టుకొని ఉన్నారు. ఏ రకాల క్యాన్సర్లు పేర్లు పెట్టుకున్నా మీరు వారానికి ఒకసారి నువ్వుల లడ్డు మీరు మీ పిల్లలు తింటుంటే ఏ క్యాన్సరు మీ దగ్గరికి రమ్మన్నా రాదు. ఇది నువ్వుల గ్యారెంటీ. ఇది నువ్వుల గ్యారెంటీ. నువ్వులంటే ఏమనుకుంటున్నారు? కానీ ఈ డాక్టర్లు ఏం చెప్పారంటే 1990స్లో నువ్వుల నూనె తాగుతున్నావా నల్లగా అయిపోతావు, కొబ్బరి నూనె తాగుతున్నావా కొలెస్ట్రాల్ వస్తుంది, వేరుశనగ నూనె తాగుతున్నావా అఫ్లోటాక్సిన్స్ నరాల దౌర్బల్యం వస్తుంది అని చెప్పి మన పదార్థాలని ఎందుకు పనికిరావని చెప్పి ఈ విజ్ఞానులు, ఈ సైంటిస్టులు, ఈ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ వాళ్ళు వందల వేల ఆర్టికల్స్ రాసేసి మన పదార్థాలని మనమే చీదరించుకునేట్టు చేసేసారు. ఇన్ఫ్యాక్ట్ నువ్వులంటే ఏం తెలుసా? ఎవరైనా చస్తే మన దేశంలో అనాదిగా నోట్లో నువ్వులు పోసి చివర్లో నారాయణ నారాయణ అంటారు. ఎందుకంటారు? అప్పి ఆ దేహంలో ఏదైనా ప్రాణం మిగిలి ఉంటే నువ్వులు పోస్తే వాడు బతికి బయటపడతాడు, నువ్వులు పోసినా బతకలేదు అంటే వాడు చచ్చాడు, తీసుకెళ్ళు దేహాన్ని. ఇంత అద్భుతమైన మహత్వకరమైన ఇది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. దాన్ని మనం విశ్లేషణ చేసుకోకుండా, అంటే నువ్వుల్లో ఇంత మహత్వం ఉంది అని తెలుసుకోకుండా ఎవడో ఏదో చెప్పాడని చెప్పి నువ్వులు అదంతకదే 2 సార్లు మనం సామెలు కొర్రలు వేస్తుంటే అవంతకవే పెరిగేవి. ఇంత అద్భుతమైన పదార్థం. ఏ చర్మ రోగమైనా నువ్వుల నూనె రాస్తే మాయమవుతుంది. రాయాలని నాకు ఇష్టం లేదంటే పొద్దున్న లేచి 3 చెంచాలు తాగండి, మీ ఎగ్జిమాలు, చుండ్రు పిండ్రు ఏమి చర్మ రోగాలన్నీ మాయమైపోతాయి. ఇంత అద్భుతం ఉంది. ఏ ఒక్క విజ్ఞాని ఇంతవరకు, ఫారిన్ విజ్ఞానులను వదిలిపెట్టండి, వాళ్ళకి తెలియదు, మన దేశంలో ఉన్న విజ్ఞానులు ఇంతవరకు ఒక్కరు నువ్వుల మీద రీసెర్చ్ చేసి ఒక్క పేపర్ కూడా రాయలేదు. అంటే ఒక్కరు కాదు, వందల వేల మంది మైగ్రేన్ హెడేక్స్ ఉన్న వాళ్ళు ఈ నువ్వుల్ని, ఇంకా నేనేమి చెప్పట్లేదు మీకు, మరి నువ్వుల గురించే చెప్తున్నాను. నువ్వులు ఎలా పెరుగుతాయి? ఊరికి అలా పారేస్తే పెరుగుతాయి. ఇంత అద్భుతమైన పదార్థం నువ్వుల నూనె. ఏ పార్శ్వవాయువు వచ్చినా, ఏ లక్వా వచ్చినా, ఏ నరాల దౌర్బల్యం ఉన్నా వారానికి 3 సార్లు మీరు నువ్వుల నూనె 2 చెంచాలు ఉదయం తాగితే మీ నరాల దౌర్బల్యాలన్నీ అలా మాయమైపోతాయి. పార్కిన్సన్స్, నువ్వు నా భార్యవా? ఎప్పుడు పెళ్లి చేసుకున్నాను నేను నిన్ను? మరుపు రోగం అంట అందరికీ, పార్కిన్సన్స్, ఆల్జైమర్స్. అంటే మర్చిపోతాడు వాడు వాడేవాడని తెలియదు వాడికి. అలాంటి రోగులు నా దగ్గరికి వస్తే, ఇప్పుడు అమెరికాలో అందరికంటే భయపడే రోగం ఇదే. వాళ్ళకి క్యాన్సరు, డయాబెటీస్ అంతా మామూలు అయిపోయాయి, బతకడం నేర్చుకుంటున్నారు దానితో. కానీ పార్కిన్సన్స్తో బతికేది, బతుకుతున్నానని కూడా తెలియదు వాడికి. ఇలాంటి భయంకరమైన రోగాలు వస్తే 1 వారం కొబ్బరి నూనె, 1 వారం నువ్వుల నూనె, 1 వారం వెర్రి నువ్వుల నూనె అని ఇంకొకటి ఉంది. వెర్రి నువ్వులని తెలుసా? దానికి పేరు ఎందుకు పెట్టారు వెర్రి నువ్వులని? నీకు వెర్రి ఉంటే ఈ నువ్వుల నూనె తాగితే వెర్రి కూడా బాగైపోతుంది. ఐఎమ్ నాట్ జోకింగ్, ఐఎమ్ వెరీ సీరియస్. చాలామంది పిల్లలు బుద్ధిమాంద్యులుగా పుట్టి వెర్రిగా ఆడుతుంటే అక్కడ ఇట్లా చూస్తుంటే వాళ్ళకి వెర్రి నువ్వుల నూనె, కొబ్బరి నూనె తాపిస్తూ దానికి తోడు సామెలు అరికలు తినిపిస్తూ ఉంటే 3 నెలల్లో బాగా కూర్చొని నేను స్కూల్కి వెళ్తానని చెప్పి ఇప్పుడు 10వ తరగతిలో ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళు 18 మంది ఉన్నారు నా దగ్గర. అంటే పెద్దవాళ్ళకు వెర్రి ఉన్నా కానీ
ఈ పార్కిన్సన్సే బాగా అవుతుంది, రాసేదానికి కావట్లేదు. సంతకం పెడితే బ్యాంకు వాళ్ళు చెక్ను రెస్పెక్ట్ చేయడం లేదని వందల వేల మంది నా దగ్గరికి వస్తే, వందల వేల మంది, ఒకరు ఇద్దరు కాదు, ఈ అరికలు సామెలు కొర్రలు తినిపిస్తూ ఈ నువ్వుల నూనె, వెర్రి నువ్వుల నూనె, కొబ్బరి నూనె వారం వారం మార్చి మార్చి తాపిస్తూ పసుపు కషాయం, జీలకర్ర కషాయం, శుంఠి కషాయం తాగిస్తే 3 నెలల్లో సైన్లు చేస్తుంటే చాలా బాగుంది, ఎలా తయారయ్యారు మీరు అని బ్యాంకు వాళ్ళు అడుగుతున్నారట. అంతకుముందు నోటరీ సర్టిఫికెట్ని తీసుకోవాలి, ఈవిడే సైన్ చేస్తుంది కానీ సైన్ చేయలేకపోతుంది, డాక్టర్ సర్టిఫికెట్ తీసుకోవచ్చు. ఇలాంటి కేసులు వందలు ఉన్నాయి. కారు నడుపుతూ ఇప్పుడు హ్యాపీగా వెళ్తున్నారు 70 years పార్కిన్సన్స్ డిసీజ్ వాళ్ళు. అంటే నేను క్యాన్సర్ గురించి చెప్పట్లేదు, దట్ ఈస్ సచ్ ఎ సిల్లీ ప్రాబ్లం, సచ్ ఎ సిల్లీ. మొన్న HIV పేషెంట్లని చాలామంది నా దగ్గరకు వస్తున్నారు, ఫోన్లలోనే వస్తారు, రారు కూడా. నాకు ఇలా ప్రాబ్లం, ఏం ప్రాబ్లం లేదు నాయనా, నా దగ్గర రానే అవసరం లేదు, నేను చస్తున్నాను, పేషెంట్లు చూడలేక, అక్కడే ఉండు, ఫోన్లోనే చెప్తాను. ఈత ఆకు కషాయం, బిల్వాకు కషాయం, గరిక ఆకు కషాయం, బిల్వాకు అంటే మారేడాకు అంటారు, కషాయాలు తాగండి. దానికి తోడు వేరుశెనగ నూనె, వేరుశెనగ ఆ గులాబీ రంగు చిప్పలో రెస్వెరట్రాల్ అని ఒక అద్భుతమైన పదార్థం ఉంది, ఇంకెక్కడా లేదు ప్రపంచంలో. ఆ వేరుశెనగ చిప్ప, ఆ గులాబీ రంగు ఉఫ్ అని ఊపేసి లోపలికి తింటామా, అది మందు, ఇది రోగం. ఆ ఊపకుండా ఆ గులాబీ రంగు ఆ చిప్పను ఒక 10 గింజలు నానబెట్టి మొలకొస్తుంది, ఈజీగా బయటకు వస్తుంది, దాన్ని తీసుకొని తిను. దానికి తోడు వేరుశెనగ నూనె తాగితే అందులోనూ రెస్వెరట్రాల్ ఉంటుంది. సో వేరుశెనగ నూనె, కొబ్బరి నూనె, తర్వాత అరికలు సామెలు తినిపించి కషాయాలు తాగిపిస్తే 3 వారాలకు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులకు 3,000 నుంచి 6,000 రూపాయలు ఖర్చు పెడుతున్న వాళ్ళు ఇప్పుడు 3 నెలలైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళకుంటే డాక్టర్ ఫోన్ చేసి ఏమి రావట్లేదే అని అడుగుతున్నారు. అంటే ఆ ఈత ఆకులో, ఆ మారేడు ఆకులో, ఆ గరికలో ఎంత అద్భుతమైన విషయాలు ఉన్నాయని ఎవరూ చెప్పేదానికి ముందుకు రావట్లేదు. వందల మంది. సో నాకు ఎక్కడ లేని సంతోషం, ఈ అరికల్లో, సామెల్లో, ఊదుల్లో, కొర్రల్లో, గ్యాంగ్రీన్ పేషెంట్లు అది ఎంతమందికి బాగు చేశానో నాకు లెక్కనే లేదు నాకు. ఐ హ్యావ్ నో కౌంట్. రేపు కాల్ కట్ చేస్తారంటే డాక్టర్ ఖాదర్ చెప్పాడు, చామంతి పూల కషాయం, ఆకుల కషాయం తాగండి, గడ్డి చామంతి అని ఇంకొక ఆకు ఉంది, దానికి కషాయం తాగండి, సామెలు వారంలో 3 రోజులు తింటూ మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు తింటే 6 వారాల్లో గాయం బాగైపోయి 6 నెలల్లో 6 కిలోమీటర్లు నడుస్తున్నాను డాక్టరు, ఎంత హ్యాపీగా ఉన్నానని ఫోన్లు చేసి నా దగ్గర రావాల్సిన అవసరం లేదు బాబు, నేను మిమ్మల్ని చూడలేను. ఫస్ట్లో 100 మందికి నేనే గాయం బాగు చేసి క్లీన్ చేసి అంతా చేసి బాగు చేసి, ఇప్పుడు నా దగ్గర రావద్దండి మీరే చేసుకోండి అని చెప్పేసి ఫోన్లలోనూ యూట్యూబ్లోనూ పుస్తకాల్లోనూ రాసేస్తే ఇప్పుడు ప్రతిరోజు ఇంకా ఫోన్లు బాగలేదని చెప్పి ఫేస్బుక్లో వాళ్ళే రాసుకుంటాను, వీడికి ఎందుకు చెప్పడం అనవసరం అని. థింగ్స్ ఆర్ వెరీ సింపుల్ యాక్చువల్లీ. కానీ ఈ ఎకనామిక్ మోడల్లో మొత్తం ప్రపంచమంతా జీవనం చేస్తుంది. విజ్ఞానం కూడా ఎకనామిక్ మోడల్కి వచ్చేసింది. ఎంత భయంకరమైన అసత్యాల్ని వైజ్ఞానం అని చెప్పేదానికి పాలు అనే ఒక పదార్థమే చాలు. పాలంటే ఏమిటి? ప్లాస్టిక్ సంచుల్లో 10 రోజులు కోల్డ్ రూమ్లో పెట్టి హోమోజినైజ్ చేసి పాస్చరైజ్ చేసి చిన్నపిల్లల నోట్లలోకి ప్లాస్టిక్ బాటిల్లో ప్లాస్టిక్ నిపుల్స్తో పెడుతున్నది పాలనుకుంటున్నారా మీరు? పాలంటే తల్లి తన స్తనం నుంచి నేరుగా పాప నోటికి
అందించే అద్భుతమైన అస్థిర పదార్థం. అంటే నేరుగా ఇంకా మధ్యలో ఏం ఉండకూడదు, నో ప్రాసెసింగ్, నథింగ్. అది మనిషి కావచ్చు, ఆవు కావచ్చు, పులి కావచ్చు, ఏనుగు కావచ్చు. పాలు నిర్వచనం ఇది. కానీ విజ్ఞానం పుస్తకాల్లో ఏం రాసుకుని కూర్చున్నాం మనం? పాలు పరిపూర్ణ ఆహారం అని అందరూ పాలు తాగడం మొదలుపెట్టారు. అంతా ఎడ్యుకేటెడే, అంతా సివిలైజ్డే, అంతా లిటరేట్సే, కానీ ఎంత బాగా ఫూల్ చేస్తున్నారో ఆలోచించండి. అంటే మనం చేయాల్సింది ఇంతే. ఆ గోధుమలు వద్దు, ఆ బియ్యం వద్దు, ఆ పాలు వద్దు, ఆ చక్కెర వద్దు, ఆ గుడ్లు వద్దు, ఆ కోళ్ళు వద్దు, ఈ పందులు వద్దు, ఈ మాంసం. ఇవి తింటే రోగాలు వస్తున్నాయని ఇవి చెప్పట్లేదు. అందరికీ తెలుసు ఈ కోళ్ళ నుంచి కోళ్ళ జ్వరం వచ్చిందని. ఒకవైపు మారణహోమం చేస్తున్నాము, H1N1, H5N1 అని. పందుల నుంచి వస్తుందని పందుల్ని మారణహోమం చేశాము. మ్యాడ్కౌ డిసీజ్ వచ్చిందని మొత్తం యూరోపులో ఆవులన్నింటినీ నాశనం చేశాము. భస్మము మంటలు పెట్టారు. అయినా మళ్ళా మాంసం తిండం, మళ్ళీ అక్కడి నుంచే వస్తుందని. మ్యాచ్ ద ఫాలోయింగ్. చిన్న పిల్లాడికి చెప్తే చేస్తాడు. కోళ్ళ జ్వరము, పంది జ్వరము, మ్యాడ్కౌ డిసీజు ఎక్కడి నుంచి వచ్చిందిరా అంటే మ్యాచ్ చేస్తాడు. కానీ మళ్ళా కోళ్ళ పెంపకం, అదే రకంగా స్టెరాయిడ్స్ చుచ్చడం, అదే రకంగా యాంటీబయాటిక్స్ వాడుతుండడం వల్ల ఆ ఎముకల మధ్యలు పెరగలేక అందులో వైరస్లు తయారవుతున్నాయని అర్థం చేసుకునేదానికి మీకు జీనియస్ అవసరమా? ఆ మాంసం తింటే రోగం వస్తుందని చెప్పేదానికి పెద్ద పెద్ద డాక్టర్లు కావాలా? ఈ డాక్టర్లు విజ్ఞానులు చెప్పటం లేదు. ఎందుకు? ఈ కంపెనీల కపిముష్టిల్లో ఇరుక్కుపోయారు వీళ్ళందరూ, అంతే, ఇంకేమీ లేదు. ఈ పేపర్లు రాయటం లేదు, ఈ పేపర్లే వాళ్ళవి, వాళ్ళు రాయరు. అనుభవించేది ఎవరు? మీరు కాదు, మీ పిల్లలు. ఎందుకంటే మీకు పుట్టబోయే పిల్లలు బుద్ధిమాంద్యులుగా పుడుతున్నారు 128 మంది. అయ్యో మా పాపడు ఎందుకు ఇలా పుట్టాడు? ఎందుకు ఇలా పుట్టాడంటే నీవు గర్భిణీగా ఉన్నప్పుడు ఈ పాలు తాగావు, ఈ అన్నం తిన్నావు, ఈ కోడిగుడ్లు తిన్నావు, ఈ మాంసం, అందుకు పుట్టుతున్నారు. నిజమైన ఆహారం ఎవరూ తినటం లేదు. నిజమైన ఆహారం అంటే మీ దేహంలోకి, రక్తంలోకి గ్లూకోజ్ను నిదానంగా, సంయమంతో, నియంత్రణతో, సమతులనంగా విడుదల చేసే అద్భుతమైన పదార్థాలే నిజమైన ఆహారం. అంటే పీచు పదార్థం, పిష్ట పదార్థం రెండుకి సమన్వయ రచన ఉన్న, అంతర్లీనమై సంక్లిష్టంగా, సంకీర్ణంగా అమర్చబడిన ఈ అద్భుతమైన చిరుధాన్యాలే, తృణధాన్యాలే మొత్తం మానవ జాతికి ఆరోగ్య సోపానాలు. ఇంకేమీ లేదు. ఇంతే, గుట్టింతే. ఎవడైతే ఈ సత్యాన్ని గమనిస్తాడో, అంటే మీకు అటువైపు నుంచి చెప్పాను, ఇటువైపు నుంచి చెప్తున్నాను, మీకు వేరే దారి లేదు. ఈ గోధుమలు, బియ్యము, చక్కెర పెంచుకోలేము. ఇలాగే చేస్తుంటే చచ్చిపోతాం ఇంకా 15 సంవత్సరాల ముందే. మీరు నిజంగా ఆరోగ్యంగా ఉండాలంటే దీనికి మేము వేల మందికి, లక్షల మందికి ఈ రోగాల్ని నయం చేశాము. గ్యాంగ్రీన్, క్యాన్సర్, HIV, SLE, పుస్సు ఏమేం పేర్లు పెట్టుకుంటారో పెట్టుకోండి. IBS, క్రాన్స్, లొట్టె, లొస్కు, ఐ డోంట్ కేర్. ఊబకాయం, నో ఇష్యూ. తినండి. ఈ 5 ధాన్యాల్ని తినండి. 2 రోజులు మార్చి తినండి. ఎందుకంటే ఒక్కొక్క ధాన్యంలో ఒక్కొక్క అద్భుతమైన శుద్ధీకరణ గుణాలు ఉన్నాయి. సామెలు తింటే మీ జననాంగాల్ని శుద్ధం చేస్తుంది. అరికలు తింటే మీ ఎముకల మధ్యను శుద్ధం చేస్తుంది. అంటే రక్త సంబంధితమైన అన్ని రోగాలకు రామబాణము అరికలు, జననాంగ సంబంధమైన అన్ని రోగాలకు రామబాణము సామెలు. అండుకొరలు తినండి, మీ వెంట్రుకల నుంచి గోర్ల వరకు అన్నిటినీ శుద్ధం చేసేస్తాయి. ఊదలు తినండి, మీ కొవ్వు అంశాలు అంటే కాలేయము, మూత్రపిండాలు, మెదడు, ఇలా కొవ్వు అంశాలని తయారు చేసే అక్కడున్న అంశాలని నాశనం చేసేస్తాయి. కొర్రలు తినండి, మీ నరనాడుల్ని, శ్వాసకోశాలని అప్పటికి 3 వారాల్లో శుద్ధం చేస్తాయి.
ఇంత అద్భుతమైన ధాన్యాలు, ఇంత సరళమైన ధాన్యాలు. ఎందుకంటే 4 వానలు పడితే చాలు ఈ ధాన్యాలు బంజరు భూముల్లో, మెట్ట భూముల్లో అవంతకవే పెరుగుతాయి. అవంతకవే పెరుగుతాయి. పెరగటమే కాదు, అవి పెరిగితే పక్షులు తండోపతండాలుగా అర్ధయించి 1 ఇంచు ఉండే పక్షులన్నీ వచ్చి వాలి, మీరు అనుకుంటున్నారు అయ్యో మా దిగుబడి తక్కువ అవుతుంది అని. అవి తినది 4 గింజలైతే 4 పిక్కలు వేసిపోతాయి. ఆ వేసిన పిక్కలు మీ భూమిని 30 సంవత్సరాల్లో మీరు ఫర్టిలైజ్ చేసుకోలేరు, 3 రోజుల్లో ఫర్టిలైజ్ చేసి వెళ్ళిపోతుంది. అంటే మీకు ఏమీ అవసరం లేదు. ఈ మెట్ట భూములు, పాడుపడిన భూములు, విషపూరితమైన భూములు ఉంటే జస్ట్ అండుకొర్రలు వేసి వదిలిపెట్టండి. మళ్ళీ అటువైపుకి వెళ్ళకండి. 1 సంవత్సరం తర్వాత వెళ్ళండి. మీరు అందులో వెళ్ళి మళ్ళీ మీ భయంకరమైన చెరుకును పెంచుకునేదానికి ఫర్టిలైజర్ లేకుండా పెంచుకోవచ్చు. అంత అద్భుతంగా, అఫ్కోర్స్ రాంగ్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. మీరు చక్కెర చెరుకును పెంచనేకూడదు భూమి మీద. అంటే మీ ఆరోగ్యాన్ని కాపాడడం ఒకవైపు అయితే, బరుడైన బంజరైన మెట్ట భూముల్ని మళ్ళా సారవంతానికి తీసుకొచ్చే ఒకే ఒక్క వైజ్ఞానిక పద్ధతి ఈ అండుకొర్రల్ని పెంచటం. ఎన్నో భూముల్ని మేము మెట్ట భూముల్ని, రాసాయనిక ఎరువులు ఉన్న భూముల్ని ఇలా 6 నెలల్లో బంజరు భూమి నుంచి సారవంతమైన భూములకి కన్వర్ట్ చేయొచ్చు. సారవంతం ఏమిటి? బరడు భూమి అంటే మరలు భూమి, అంటే ఇసుక భూమిని కూడాను మనం మళ్ళా వ్యవసాయానికి వీలైన భూమిగా మార్చుకోవచ్చు. మేము ఈ మైనింగ్ చేసి వదిలిపెట్టేసిన భూముల్లో కూడాను సిరిధాన్యాల్ని అటవీ చైతన్యం వేసి పెంచగలిగాము. అంత సులభంగా పెరుగుతాయి ఇవి. అంటే ఎక్కడైనా ఎప్పుడైనా ఎంత పెద్ద ఇక్కట్టు వచ్చినా కానీ పెంచుకొని తినేదానికి వీలయ్యేది సిరిధాన్యాలు తప్ప ఇంకేదీ లేదు ఈ భూమి మీద. అవి తింటే మీ దేహంలో ఉన్న ఈ భయంకరమైన రోగాలన్నీ 6 నెలల్లో మాయమవుతాయి. ఇంకా ఇంతకంటే మంచి విషయం మీకు ఏం కావాలి? చప్పట్లు చట్టాల్సిన పని లేదు. ఐ నో యు ఆర్ ఆల్ వెరీ సీరియస్. చాలా గంభీరంగా ఆలోచిస్తున్నారని నాకు అర్థమవుతుంది. నిజమైన గంభీరమైన విషయం ఇది. మన ఆరోగ్యం చెడిపోయింది, మన భూమి తలలిల్లాడుతుంది, బరడు మన కోసం కరువులు కాచుకొని ఉన్నాయి, అతివృష్టి అనావృష్టి ఆల్రెడీ సృష్టించాము, ఇంకా దారి లేదు. వీఆర్ నాట్ గోయింగ్ టు సఫర్, వీఆర్ సఫరింగ్. ఇంకా తలకు పోవట్లేదు. మనమంతా ఇంకా వెంట్రుకలకు పెయింట్లు వేసుకొని వాళ్ళకి కర్మ, ఆ సినిమా వాళ్ళకి టీవీ వాళ్ళకి కర్మ, మీకెందుకు? మీరందరూ పూసుకుంటున్నారు. వీఆర్ సఫరింగ్. కానీ ఈ రాజకీయ నాయకులు నెక్స్ట్ ఎలక్షన్స్ ఎలా గెలవాలని మాత్రమే కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అర్థం కావు. అర్థమైనా ముందుకు రావు, వాళ్ళ ఫోకస్కు రావు ఇవి. నో వన్ ఈజ్ వర్రీడ్ అబౌట్ దిస్. అందరూ ఎకనామిక్ మోడల్లో తల ములకలైపోతున్నారు. నో మోర్ ఎకనామిక్ మోడల్స్ కెన్ సేవ్ ద వరల్డ్. ఇట్స్ ఓన్లీ ఎకలాజికల్ మోడల్స్ దట్ కెన్ సేవ్. సస్టైనబుల్ ఫ్యూచర్ జనరేషన్స్కి కావాల్సింది ఎకానమీ కాదు, ఎకాలజీ. చెట్లను పెంచండి, తీగలను పెంచండి, వృక్షాలను సంరక్షించండి, వాళ్ళను పూజించండి. ఓన్లీ దే కెన్ టేక్ కేర్ ఆఫ్ అస్. చుట్టుముట్టు ప్రకృతి రారాజిస్తుంటే మనం బతకచ్చు, లేకుంటే మన జీవితం దుర్భరం కాదు, నరకంలోకి తోయబడతాం. చస్తే పర్వాలేదు, చావము బతకము. మీరు చస్తే పర్వాలేదు, మీ పిల్లలు పుట్టబోయే పిల్లలను చంపబోతున్నారు మీరు. గమనించండి. అన్నిటికీ అతి సులభమైన పరిహారం, సరళమైన పరిహారం. దీనికోసం మీరందరూ రేపటి నుంచే, అయినో నేనేం కలలు కనట్లేదు, రేపు కాఫీ తాగటం ఆపు చేస్తారా? లేదు లేదు లేదు, టేక్స్ టైం. ఐఎమ్ వెరీ ప్రాక్టికల్ పర్సన్. మీరందరూ సంకల్పం చేయండి, బియ్యం వదిలేయాలి, గోధుమలు వదిలేయాలి, కాఫీలు తాగకూడదు, టీలు తాగకూడదు అని. పద్ధతులు ఉన్నాయి, ట్రిక్స్ ఉన్నాయి, ప్రకృతిలో పదార్థాలు ఉన్నాయి.
మీరు ఆ సంకల్పం ఒకటే కావాలి. ఇప్పుడు కాకపోతే రేపు, రేపు కాకపోతే మర్నాడు, మర్నాడు కాకపోతే 6 నెలలకు మీకు ఆరోగ్యం వస్తుంది. దారి ఉంది, రెడీ చేశాము. గడిచిన 20 సంవత్సరాల్లో ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఏ హంగామా లేకుండా, ఏ అంటూ లేకుండా, ఈ పారామీటరు ఆ పారామీటరు ఎవ్వరికి ఏమీ లేదు. కావాల్సింది అందరికీ ఆరోగ్యం. అది అమెరికా వాడైనా, ఇండియా వాడైనా, ముస్లిం అయినా, బ్రాహ్మణుడైనా, ఆర్ఎస్ఎస్ అయినా, కమ్యూనిస్ట్ అయినా, న్యూజిలాండ్ అయినా, చివరికి అండర్ వరల్డ్ డాన్లైనా అందరికీ అదే రోగం. 100 మంది ఎండి ఎంఎస్ డాక్టర్లను తీసుకొస్తే 28 మందికి డయాబెటీస్ ఉంది. 100 మంది స్వామీజీలను తీసుకురండి, 28 మందికి డయాబెటీస్ ఉంది. 100 మంది చీఫ్ మినిస్టర్లు అంటే ఎలాగో అనుకోండి వాళ్ళకు ఉంది. 100 మంది అటెండర్లు, ఆ లిఫ్ట్ అటెండ్ చేస్తారు, వాళ్ళకు 28 మందికి డయాబెటీస్ ఉంది. అంటే ఈ డాక్టర్లు ఏం చేస్తారు? లైఫ్ స్టైల్ డిసీజ్ అంటారు. అందరి లైఫ్ స్టైల్ ఒకటేనా? కాదు. ఇవన్నిటినీ ఆలోచించాలి మనం. అంటే మనల్ని బూటకంలో వేసేసారు, మాయ చేస్తున్నారు. గంభీరంగా ఆలోచించండి. మీకు ఎవ్వరు ఏమీ సహాయం చేసేదానికి ఇక్కడ రెడీ లేరు. డబ్బులు చేసుకునేదానికి అన్ని సరంజామాలు చేసుకొని కూర్చున్నాం మేము. నో వన్ ఈజ్ గోయింగ్ టు హెల్ప్ యూ. ఇట్స్ యూ హూ విల్ హెల్ప్ యువర్ సెల్ఫ్. అంటే నీ నోట్లోకి పోతున్న ప్రతి ముద్ద, ప్రతి చుక్క మీ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. మీకు పుట్టబోయే పిల్లల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అంటే గర్భిణీలు, అంటే కాబోయే తల్లులు, తండ్రులు మీ ఆరోగ్యాన్ని సరిగ్గా ఉంటే ఈ బుద్ధిమాంద్య పిల్లలు పుట్టరు. వాళ్ళకు వచ్చే రోగాల్ని మీరు ఆపు చేయవచ్చు. అంటే మీకు పిల్లలు కావాలంటే ముందే ఆలోచించండి. స్టాప్ ఫర్ 1 minute, థింక్, వాట్ ఎమ్ ఐ డూయింగ్. బుద్ధిమాంద్య మొక్కలను పుట్టించుకున్న తర్వాత జీవితాంతం కష్టపడాల్సిన పని లేదు. 2 సంవత్సరాలు జాగ్రత్తగా ఆలోచించి మంచి ఆరోగ్యకరమైన పిల్లల్ని పుట్టించుకోండి. And it is possible. It is 100% possible. In fact, 100 diabetic patients రండి, 100 diabetic patients నేను చెప్పిన భోజనాన్ని చేయండి, నేను చెప్పిన కషాయాలు తాగండి, 100కి 100 మందికి బాగవుతుంది. 3 వారాలు మీరు ఎక్కడా పోకుండా ఇదైనే చేయండి. అందరికీ HbA1c 1 కాకపోతే 2, 2 కాకపోతే 3 యూనిట్లు తక్కువ అవుతుంది. గ్యారంటీ నాది.